ఆయన ఒక్క రాస్తే 529 కోట్లు. జగన్ భార్య కుమార్తెకు రిలయన్స్ జియో ఫైనాన్షియర్స్లో పెట్టుబడులు 2019తో పోలిస్తే 154 కోట్లు పెరిగిన సీఎం ఆస్తి. కుటుంబాస్తుల విలువ 247 కోట్ల పెరుగుదల. జగన్ కుటుంబం ఎవరికి సొంత కారు లేదని ప్రకటన. పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుంది. తాను పేదలకు ప్రతినిధిని పదే పదే ఉదరగొడుతున్న సీఎం జగన్. ఒక్కరి పేరిట 529 కోట్ల విలువైన స్థిర చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి, కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి, వైఎస్ వర్షారెడ్డి పేరుతో ఉన్న ఆస్తులను కలిపితే వాటి విలువ 757 కోట్లు. ఇది జగన్ కుటుంబ ఆస్తుల విలువ. వీటిల్లో అత్యధిక మొత్తం 5 కంపెనీల్లో వాటాలు పెట్టుబడుల రూపంలో ఉన్నవి. జగన్ తరపున వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి సోమవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. దాంతో అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో ఆస్తుల విలువను పొందుపరిచారు. 2019లో జగన్ ఒక్కరి ఆస్తుల విలువ 375 కోట్లు కాగా గత 5 ఏళ్లలో ఆయన ఆస్తుల విలువ 154 కోట్ల మేర అంటే 41.22% పెరిగింది. 2019లో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 510 కోట్లు అయితే ఇప్పుడు 247 కోట్ల రూపాయలు పెరిగింది అన్నట్టు. మొన్న చంద్రబాబుది కూడా అట్లాగే పెరిగింది కదా, షేర్ల వాల్యూ పెరిగితే అట్లాగే పెరుగుతుంది. ఇంకోటి ఇక్కడ అసలు నిజాన్ని కప్పిపుచ్చుతున్నది ఏంటంటే, చంద్రబాబు ఆస్తితో పోల్చుకుంటే జగన్ కుటుంబ ఆస్తి తక్కువ. చంద్రబాబు గారి కుటుంబ ఆస్తి ఎంత ఉంది? 850 కోట్ల రూపాయలు భువనేశ్వర్ గారిది, అలాగే 500 కోట్ల రూపాయలు లోకేష్ది. చంద్రబాబు గారి పేరుతో 30 కోట్ల రూపాయలు. బ్రాహ్మణి పేరుతో ఎంత ఉందో తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే దగ్గరగా 1200-1300 కోట్ల రూపాయలు ఉన్నట్టు వాళ్ళకి అక్కడ. మరి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి తక్కువే కదా. మరి అప్పుడు పెత్తందారు ఎవరవుతారు? రాజకీయ పెత్తందారుల్లో ప్రాక్టికల్గా చెప్పాలంటే. ఇంకోటి, వాస్తవాన్ని ఎందుకు వక్రీకరించాలి? జగన్ చెప్తోంది ఏంటి? పేదల తరపున నేను పనిచేస్తున్నాను, పేదలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు నా ప్రధాన ఎజెండా. పెత్తందారులు అంటే వ్యాపారస్తులు, లేకపోతే కనుక రియల్ ఎస్టేట్లో బిల్డర్లో వాళ్ళ తరపున చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. ఆయన ఎప్పుడన్నా ఇచ్చాడా? అతను అడుగుతున్నది అది. ఫార్ములా ఏంటంటే, వాళ్ళు పెత్తందారుల కోసం పనిచేస్తారంటే ధనవంతుల కోసం పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని. మేము పేదల కోసం పనిచేస్తున్నామని. లేదు, చంద్రబాబు టైంలో పేదల కోసం ఇదిగో 1,000 రూపాయలు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఈ సంక్షేమం ఇచ్చారని చెప్తే సరిపోతుంది కదా. దానికి జనాలకి అర్థం కాకుండా నేరేటివ్ క్రియేషన్ చేసేసి ఆయన పేదల పక్షపాతే